వీటికన్నా ముందు చూడడానికి మనం, బట్ ఈవినింగ్ మనం ఎప్పుడు రాలా. ఏదో ఈవెంట్ జరుగుతున్నట్టుంది. హోలీ ఏమైంది? యాక్సిడెంట్ అయింది ఏంటి? ఓం నమ శివాయ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్ హర్ విహారీ. ఈరోజు అయితే మనం బైక్కి కొన్ని కావాలి, సో అవి తీసుకోవడానికి అయితే వెళ్తున్నా. లగేజ్ క్యారియర్ అండ్ అలాగే హెల్మెట్కి కూడా వైజర్కి యాంటీ ఫాగ్ వేయిద్దాం అనుకుంటున్నా. సో దానికోసం అయితే వచ్చా. అండ్ అన్నిటికన్నా ముందు హ్యాపీ హోలీ అందరికీ. అండ్ ఇప్పుడు మనం ఆంధ్ర యూనివర్సిటీ సందులో అయితే ఉన్నాం. ఇక్కడ నుంచి డైరెక్ట్ స్ట్రైట్కి వెళ్ళి రైట్ తీసుకుంటే మనం సిరిపురం వెళ్ళొచ్చు. అక్కడ నుంచి ఆర్కే బీచ్కి వెళ్ళిపోదాం. అండ్ చాలా రోజుల నుంచి యాక్చువల్గా ట్రిప్ ప్లాన్ చేస్తున్నాం కానీ అవ్వట్లేదు అన్నా కదా. సో ఇప్పుడు ఈ బైక్ అరేంజ్మెంట్లు చేయించేది అందుకే. త్వరలో ట్రిప్కి అయితే స్టార్ట్ చేయబోతున్నా. అందుకే బైక్ అయితే చేపిద్దామని చెప్పి నేనైతే స్టార్ట్ అయ్యా. బట్ నా బైక్ మోడల్కి ఏవి అరేంజ్ అవ్వట్లేదు, సెట్ అవ్వట్లేదు. ట్రై చేసా కానీ లగేజ్ క్యారియర్వి అవి, బట్ బాగా నాకు నచ్చలేదు. అండ్ అక్కేపాలెంలో అయితే ఒక షాప్ ఉంది, సో అక్కడికి వెళ్ళి ట్రై చేస్తా. అక్కడ ఉంటే కనుక బెటర్, లేకపోతే మరి చేసేదేం లేదు. లగేజ్ క్యారియర్ ఎందుకంటే మన దగ్గర బ్యాగ్ అండ్ టెంట్ అన్ని క్యారీ చేస్తాం కదా, సో సరిగ్గా ఉండదని చెప్పి లగేజ్ క్యారియర్ లేకపోతే ఇబ్బంది అయిపోయింది. ఇంకా అందుకే అది పెట్టి చేపిద్దామని వెళ్తున్నా. అండ్ ఫస్ట్ మనం బీచ్ రోడ్లో వెళ్దాం, ఎందుకంటే ఎంతైనా హోలీ కదా, హడావిడి ఉండిద్ది. వైజాగ్లో మోస్ట్లీ ఎక్కడ హోలీ చేసుకున్నా సరే మళ్ళీ ఫైనల్గా బీచ్కి అయితే వస్తారు. సో బీచ్ రోడ్లో హడావిడి ఎలా ఉందో చూసి మన అక్కయ్యపాలెం వెళ్దాం. వైజాగ్ హ్యాష్ ట్యాగ్ దగ్గరగా అయితే వచ్చేసాం. ఇక్కడైతే బాగానే చేశారు, లైటింగ్ అన్నీ సెటప్ చేసి. ఈవినింగ్ టైం అయితే బాగుంటుంది ఇక్కడ చూడడానికి మనం, బట్ ఈవినింగ్ మనం ఎప్పుడు రాలా. అండ్ ఇప్పుడు మనం సిరిపురం పెట్రోల్ బంక్ దగ్గర అయితే ఉన్నాం. ఇటు రైట్ సైడ్ నుంచి వెళ్తే మనం డైరెక్ట్ ఆర్కే బీచ్ వెళ్ళిపోతాం. కానీ బట్ స్టార్టింగ్ నుంచి అయితే బాగుంటుంది కదా, సో ఇలా వెళ్దాం. అండ్ ఇప్పుడు మనం వచ్చేసాం, ఇది పార్క్ హోటల్ దగ్గర అయితే ఉన్నాం. ఏంటి హడావిడి? ఇక్కడ ఏదో ఈవెంట్ జరుగుతున్నట్టుంది. హోలీ, క్రోమ్ హోలీ అంట. బాబా, హోలీ చూడాలంటే ఇలా బీచ్కి రావాలి. మొత్తం ఫుల్ రష్గా ఉంది అసలు బీచ్ అంతా. సండే ఎలా ఉండిద్దో సేమ్ అలా ఉంది ఈరోజు. యాక్చువల్గా అసలు ఈ టైంలో ఎవరు ఉండరు, ఖాళీగా ఉండిద్ది, అందరు కాలేజెస్ కాటికి వెళ్ళిపోతారు కదా. బట్ ఈరోజు మాత్రం ఫుల్ రష్గా ఉంది. మీకు చూపిస్తా ఆగండి. బీచ్లో మాత్రం అసలు సూపర్ ఉంది, హడావిడిగా. హోలీ సెలబ్రేట్ చేసుకోవాలంటే బీచ్కి రావాలి. సూపర్ ఉంది అసలు బీచ్ రోడ్డు మాత్రం, నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేసినట్టే ఉంది. నేనైతే అసలు ఎప్పుడు హోలీ టైంలో బీచ్కి రాలా, బట్ నిజంగా ఈసారి మాత్రం చాలా బాగుంది. ఫుల్ క్రౌడ్ అసలు.
ఇక్కడ స్ట్రీట్స్లో ఎంతమంది తిరుగుతున్నారు, బీచ్లో కూడా అసలు అంతమంది ఉన్నారు. సూపర్. అసలు బీచ్ ఖాళీ లేదురా బాబు, సూపర్ ఉన్నారు. వైజాగ్ లో హోలీ హడావిడంతా బీచ్ రోడ్ లోనే ఉంది. అసలు మొత్తం బీచ్ అంతా మనుషులే, ఖాళీ లేదు. అదే అనుకుంటున్నా, ఏంటి ఎవడు అసలు కనపడట్లేదు ఏరియాలో అని. మొత్తం అందరూ బీచ్కి వచ్చి సెలబ్రేట్ చేసుకుంటున్నారు. నాకైతే స్టార్ట్ అయినప్పటి నుంచి డౌట్ వచ్చింది, ఏంటి అసలు మరి అందరం రోబోస్ లో తయారైపోయామా ఏంటి, ఎవరు కనపడట్లేదు అనుకున్నా. అక్కడ ఎందుకు కనపడలేదంటే అందరూ ఇక్కడ ఉన్నారు కాబట్టి. ఇంత హడావిడి చూసిన తర్వాత బైక్ షాప్స్ కూడా ఉంటాయని నేనైతే ఎక్స్పెక్ట్ చేయట్లే. ఎందుకంటే అందరూ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటుంటే ఎవరుంటారు. బట్ చూద్దాం, లెట్స్ ట్రై. ఒకవేళ ఉంటే చేపిస్తా. ఇక్కడ కూడా చక్కగా నీడగా ఉంది, అందరూ హోలీ సెలబ్రేట్ చేసుకోవడానికి బాగుంది. ఇంకా ఆర్కే బీచ్ ఇంకో రేంజ్లో ఉంటుంది అక్కడ కూడా. సైడ్ సైడ్ మన బైక్ పెట్టుకోవడానికి మాత్రం అసలు ఖాళీ అయితే లేదు. చూద్దాం. మొత్తం బిజీ బిజీ బిజీ. బైక్ పార్కింగ్కి ప్లేసే లేదు. మనం ఎక్కడ పడితే అక్కడ పెట్టామంటే బాబాయ్లు వచ్చేస్తారు. అస్సలు సమస్య లేదు ఎక్కడ పెట్టుకోవడానికి. మన కోసం ఇప్పుడే ఒక పార్కింగ్ స్పాట్ దొరికింది. సైలెంట్కి వెళ్ళి బండి అందులో దోస్తాం అనుకో, హ్యాపీ. నిజంగా హోలీ హడావిడి చూడాలంటే మనం మాత్రం వైజాగ్లో బీచ్కి వస్తే చాలు. మొత్తం వైజాగ్ వాళ్ళందరూ ఇక్కడే ఉంటారు. సూపర్ ఉంది. ఈ రోడ్డు మాత్రం భలే ఉండిద్ది, స్పోర్ట్స్ ట్రాక్ లాగా దమ్మని టర్నింగ్లు తిప్పినట్టు ఉంటుంది పై వరకు. పోలీస్ బాయ్ వాళ్ళు ఆపుతున్నట్టున్నారు, మళ్ళీ ఆపర్లే. మళ్ళీ ఆపినా ప్రాబ్లం లేదు, అన్నీ ఉన్నాయి మన దగ్గర. హెల్మెట్ పెట్టేసుకో అంటున్నారు. బీచ్ రోడ్ కదా, బీచ్ రోడ్ దగ్గరికి మరి మంచి ర్యాష్ డ్రైవింగ్ చేస్తారని చెప్పి ఎక్కడ నుంచే ఫిల్టర్ చేసేస్తున్నారు పోలీసులు. ఎందుకంటే ఆల్రెడీ ఫుల్ క్రౌడ్గా ఉంది బీచ్ రోడ్ అంతా. అసలు సూపర్. నిజంగా అసలు హోలీ సెలబ్రేట్ చేసుకోవాలంటే ఫ్రెండ్స్ గ్యాంగ్స్తో బీచ్కి వెళ్ళిపోవాలి. చాలా బాగుంది. ఇప్పుడు మనం సంపత్ వినాయక్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. కొంచెం రెనోవేషన్ చేసినట్టున్నారు టెంపుల్, బాగుంది. పైన షెల్టర్ అవి వేసారు. ఇంతకుముందు అయితే లేవు, అంటే ఉంది బట్ ఇలా లేదు. వచ్చేసాం. ఫ్లైఓవర్ మాత్రం నిజంగా సైడ్ నుంచి చూస్తే పైకి కిందకే ఉంటుంది, ఇలా ఇలా ఉంటుంది ఫ్లైఓవర్. బట్ మనకి రైడ్ చేసినప్పుడు అనిపించదు, కానీ ఆ వేరియేషన్. ఇది చూసారా, ఇప్పుడు ఇలా డౌన్ దిగుతుంది మళ్ళీ పైకి వస్తుంది అలాగా. ఫుల్ ట్రాఫిక్ అసలు. అందరికీ హాలిడే కదా, మోస్ట్లీ అందరికీ హాలిడే ఉండిద్ది ఈరోజు. సో అందుకే ఫుల్
రోడ్స్ అన్నీ ట్రాఫిక్గా ఉన్నాయి. బీచ్ రోడ్ అయితే మరి ఇంకా చెప్పక్కర్లా అసలు, అది ఒక రేంజ్లో ఉంది. అండ్ మనం వెళ్ళబోయే షాప్ ఉందో లేదో తెలీదు, ఒకవేళ ఉంటే ఓకే, లేకపోతే గప్చుప్ ఎక్కడ దొంగలు అక్కడే. ఇంకా ఎండ మాత్రం అస్సలు బాబోయ్ పిచ్చెక్కిపోతుంది అసలు. అండ్ మేలో రైడ్ అంటే ఎక్కడికైనా సరే, ఏప్రిల్ మే రైడ్ అసలు చాలా భయంకరంగా ఉండిద్ది. ఎందుకంటే రైడింగ్ జాకెట్స్ అన్నీ వేసుకుంటాం కదా, అసలు వేసుకోకపోయినా సరే మనం రైడ్ చేస్తుంటే ఫుల్ డిహైడ్రేట్ అయిపోతూ ఉంటాం. అలాంటిది ఇంకా విత్ రైడింగ్ జాకెట్స్ అన్నీ అయితే మామూలుగా ఉండదు. యాక్చువల్గా రైడింగ్ జాకెట్ ఒకటి తీసుకున్నా నేను సమ్మర్లో, అది అయితే చాలా బాగుంటుంది. సో అందుకే అది అయితే తీసుకున్నా. అండ్ బడ్జెట్లో కూడా ఉండిద్ది. అది దానికి సపరేట్ బ్లాగ్ అయితే చేస్తాం మీకు. ఎవరైనా బడ్జెట్లో రైడింగ్ జాకెట్ తీసుకోవాలనుకుంటే కనుక చాలా బాగుంది అది. అండ్ మనం అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటే షాప్ అయితే ఉండిద్ది. షాప్ అయితే ఉంది, ఓపెన్ చేసి ఉందో లేదో చూడాలి. ఓకే, మన టైం బాగుంది, ఓపెన్ చేసే ఉంది. ఏమైంది, యాక్సిడెంట్ అయింది ఏంటి? లేదు, పడిపోయినట్టున్నాయి ఫైల్స్. ఓకే, నేను అనుకున్నట్టు అయ్యింది. మన బైక్ మోడల్కి అయితే లగేజ్ క్యారియర్ లేదంట, వేరేది కూడా ఏది ఫిట్ అవ్వదంట. 2-3 ప్లేసెస్లో కూడా ఇంకా ట్రై చేసా. ఒకరైతే చెప్తున్నారు ఏంటంటే తెప్పిస్తాం, ఒక 1 వీక్ టైం అయితే పట్టిద్ది అంటున్నారు. అది కూడా డౌట్గా చెప్తున్నారు, మోడల్ ఉండిద్దా లేదా అని. అది మన టైం అయితే ఇలా ఉంది. ఓకే, ప్రాబ్లం లేదు. మనోడు లగేజ్ క్యారియర్ లేకపోతే ఏమైంది, మనకి లగేజ్ క్యారియర్ లేకపోయినా సరే ప్రాబ్లం అయితే ఏం లేదు. బిఫోర్ ఆల్రెడీ నేనైతే రైడ్ చేశాను లగేజ్ క్యారియర్ లేకుండానే. బ్యాగ్ అది రోప్స్ ఉంటాయి కాబట్టి అన్నీ టై చేసేసి వెళ్ళాం. సో ఈసారి కూడా అలాగే వెళ్తాం. ఓకే, నెక్స్ట్ డైరెక్ట్గా రైడ్లో అయితే కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్, హస్తా లా విస్తా.